హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుదిరింది చికెన్ దమ్ బిర్యానీ. అంటే ఇంక ఫీవర్గా ఉందని చికెన్ స్పైసీగా చేయమంటే సరే చికెన్ దమ్ బిర్యానీ చేశానమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అవి 2 kgs తీసుకున్నారండి, పెద్ద పీసెస్ కొట్టించారు. అంటే కోడిని తీసుకుంటారన్నమాట. అది వెయిట్ ఎంత వచ్చిందంటే ఎంతో కానీ చెప్పారు. మొత్తం వెయిట్ మొత్తం క్లీన్ చేసి అన్నీ చేసేటికి 2 kgs వచ్చిందన్నారు. సో పెద్ద ముక్కలు కొట్టించారండి. అవి అయితే శుభ్రంగా 3-4 టైమ్స్ క్లీన్ చేశాను. చేసిన తర్వాత మొత్తం దానికి ఇంకా ఏదైనా, నాకైతే చికెన్ అయితే చాలా సార్లు కడుగుతాను. ఎక్కువ కడిగినా టేస్ట్ ఉండదట. మొత్తం దాన్ని అంతా పీకేసి అన్నీ చేస్తాను అనమాట. తర్వాత అయితే ఒక బౌల్లోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఒక 2-3 స్పూన్స్ ఎక్కువే పడుతుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. తర్వాత గరం మసాలా పేస్ట్ అండి. తర్వాత కారం ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను అనుకుంటా. ఇంకా పడుతుంది, ఎక్కువ కారం తింటారు ఈయన, కొంచెం స్పైసీగా చేయమన్నారని వేసాను అనమాట. తర్వాత సరిపడా ఉప్పు, మన టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత అయితే పెరుగు, 1 కప్పు పెరుగు వేసాను. వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసానండి, కొంచెం చిటికెడు పసుపు వేసాను. అసలు పసుపు ఫస్ట్ వేయాలి. పసుపు వేసాను, తర్వాత బాగా కలపాలండి. అందరూ ఏంటంటే ముందు చికెన్ వేసి తర్వాత అన్నీ చికెన్లో వేస్తారు, కానీ నేనైతే ఫస్ట్ అన్నీ మొత్తం కలిపేసి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసానండి. ఏంటంటే ఇలా అయితే బాగా ముక్కలకు కూడా పడుతుంది, అందుకని చాలా బాగా ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది అన్నమాట. ముక్కలకైతే పీసులకి బాగా పడుతుంది, అందుకని ఇంకా చాలా ఎంత నీట్గా కలుపుకుంటే అంత బాగుంటుంది. మొత్తం అన్నీ కలిసేలాగా పసుపు, ఉప్పు, పెరుగు అన్నీ కలిసేలాగా. తర్వాత అయితే ఒక 3 నిమ్మకాయలు పిండానండి. నిమ్మకాయలు కూడా ఇంకా తర్వాత పిండుకోవచ్చు, కానీ ముందే పిండేసాను, అందులో కలుస్తుందని బాగాని. ఆ నిమ్మకాయలు కూడా పిండేసి ఇంకా బాగా కలిపానండి. ఇంకా ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది అన్నమాట. మొత్తం అన్నీ కలుస్తాయి, కారం, ఉప్పు, పసుపు, నిమ్మకాయ, పెరుగు, మసాలా అన్నీ వేసి. తర్వాత అయితే చికెన్ వేసానండి. చికెన్ వేసేసి దానికి ఇంకా పైనుంచి కింద నుంచి బాగా కలుపుకుంటూ వచ్చాను. ఎందుకంటే అంత బాగా కలిపితేనే చికెన్ పీస్కి పడుతుందండి ఆ మసాలా అంతా అని. అందుకని పైన ఇంకా అడుగు నుంచి కింద నుంచి ఇంకా అలా కలుపుతూ వచ్చానమాట. ఏంటంటే బౌల్ చిన్నది అయిపోయింది నాకు, కొంచెం పెద్దదైతే ఇంకా బాగుండు. సరిపోద్ది అనుకుని ఇంక అందులో చేశానమాట. ఏంటంటే 2 kgs చికెన్కి 1 kg వేసాను అంతే రైసు. తర్వాత అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను. ఇందులోనే వేసేసాను అనమాట ఫ్రైడ్ ఆనియన్స్. అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఎక్కువ వేసిన తర్వాత అయితే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసేసాను. అవి వేసి కూడా బాగా కలిపానమాట. బాగా కలిపేసి మొత్తం అన్నీ వేసేసి బాగా కలిపానమాట అండి. అవి కూడా బాగుంటుంది అలా కలిపితే. ఫస్టే వండేటప్పుడు వేసే కన్నా కూడా ఇలా కూడా అన్నీ కలిపేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ చికెన్ మసాలాకి అంతా పట్టించేసి మొత్తం అంతా అలా బాగా కలుపుకుంటే టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. అయితేని ఏంటంటే చేస్తాను ఎప్పుడూని చికెన్ దమ్ బిర్యానీ ఎప్పుడు చేసుకుంటాం. తర్వాత అయితే ఆయిల్ కూడా వేసానండి, 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా వేసి మళ్ళీ బాగా పట్టేలా కలిపానమాట. ఏంటంటే బౌల్ చిన్నది అయిపోయింది, ఇరుకుగా ఉంది, కొంచెం పెద్దదైతే బాగుండు. ఇంకా మళ్ళీ మార్చడం ఎందుకని ఇంక అందులోనే ఉంచేసాను. కొంచెం అయితే ఇంకా బాగా కలిసిన పెద్దదైతే కొంచెం కలపడానికి కూడా బాగుండు. ఇంక ఏంటంటే ఎప్పుడు అందులోనే కలుపుతాను, అందులో కలిపేసాను అనమాట. తర్వాత మొత్తం అంతా కలిపేసుకున్నాకనండి 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. 1 hour పెట్టండి ఫ్రిడ్జ్లోని. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి
టూ కేజెస్ అయితే చికెన్, 1 కేజీ రైస్ వేస్తే ఇంకా ఆ గిన్నె పెట్టానండి కరెక్ట్గా సరిపోద్దని. నూనె వేసాను, నెయ్యి వేసి తర్వాత కొంచెం నూనె వేసాను అనమాట. నెయ్యిలోనే జీడిపప్పు వేయించనమాట. నెయ్యిలోనే ముందు జీడిపప్పు వేయించండి. ఆ జీడిపప్పు అయితే ఎక్కువ నిక్కి నేనే తినేసాం వేపినవి. వాడికి చాలా ఇష్టం. ఇవే మిగిలినవి కొన్ని మేము తినేసాం ఇద్దరం. తర్వాత అయితే గరం మసాలా అండి, మిరియాలు ఇవన్నీ వేసానమాట. మిరియాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు ఇలాచీ వేసానండి. షాజీరా వేసి బాగా వేయించిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఆ చికెన్ తీసి అందులో వేస్తాను అనమాట అండి. బాగా వచ్చింది కదా, కలర్ చాలా బాగా కనిపిస్తుంది. కొంచెం భయపడతా వేసాను మీద ఎక్కడ తోలుతుందా అని. ఇంకా అది కూడా వేసి బాగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ కలిపేయకూడదు, కొంచెం పీసులకి అటు ఇటు కలపాలి. మొత్తం ఆయిల్ నెయ్యిలో కలిసేలా కలపాలి మొత్తం అంతా. ఇలా కలిపానండి, ఇలా వచ్చింది. తర్వాత అయితే మూత పెట్టుకుని మళ్ళీ కలిపాను. తర్వాత అయితే రైస్లోకి అండి ఇవి దాల్చిన చెక్క, ఇవన్నీ గరం మసాలా సామాన్లు, బిర్యానీ సామాన్లు అండి. నాకైతే 5 గ్లాసెస్ ఏమో రైస్ వస్తే 10 గ్లాసెస్ వాటర్ వేసానమాట. అవి హాఫ్ బాయిల్ అవ్వేలాగా 70% ఉడికించనమాట అండి. మొత్తం అయితే 5 గ్లాసులకి రైస్కి 10 గ్లాసులు వేసాను. మొత్తం మళ్ళీ గరం మసాలా కూడా అందులోనే వేసేసాను. వేసేసి బాగా కలుపుకొని మొత్తం అన్ని మసాలాలు కూడా వేసి కొంచెం ఉప్పు వేసానండి. కలిపేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే. 70% ఉడికించాను. తర్వాత అయితే ఇది ఒకసారి చెక్ చేసుకున్నానండి. చికెన్ పై మూత తీసి బాగా ఉడికిందండి. అయితే పీసులు అయితే దానికి వచ్చినాయి చక్కగానే, ఏది విడిపోలేదు. పీస్ అయితేని దేనికి దానికి సమానంగా బాగా వచ్చినాయి. ఏంటంటే పెద్ద పీసెస్ కదండి, అందుకని బాగా వచ్చినాయి. అదే చిన్నవి అయితే కొంచెం దమ్ బిర్యానీకి ఎప్పుడు ఇంత సైజే ఉండాలి పీసులు. ఇంకా అడుగు పట్టకుండా బాగా కలుపుకొని, అడుగుని పట్టకుండా అదే మాడిపోకుండా బాగా కలపాలండి. ఏంటంటే నాకు బాగా వచ్చింది, అడుగు కూడా అంటుకోలేదు గిన్నెకి మసాలా పెద్ద. ఒక్కొక్కసారి అంటే అంటుకుంటుంది, ఇదైతే చాలా బాగా వచ్చింది. సో బాగా కలుపుకుని ఒక్కొక్క పీసు తీసి, పీస్ ఎంత బాగా వచ్చిందో, బాగా ఉడికింది కూడా పీస్ అయితేని. చికెన్ అయితే తొందరగానే అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. చికెన్ పీసులు అయితే చాలా బాగా వచ్చినాయండి. ఒక్కొక్క పీస్ అలా తీస్తుంటే బాగుంది. కరెక్ట్గా ఉడికింది మాట చికెన్ పీస్ అయితే. ఇంకైతే బాగా కలుపుకొని మళ్ళీ తర్వాత అయితే రైస్ ఉడికిపోయిందండి. రైస్ అయితే బాగా ఉడికింది. ఉడికిన తర్వాత రైస్ అయితే ఉడికిన చికెన్ దాంట్లో లేయర్స్ కింద వేసుకోవాలండి. లేయర్ కింద లేయర్స్ కింద వేసుకుంటే, ముందు ఏంటంటే కొన్ని చికెన్ పీసెస్ పక్కకు తీసి పెట్టేసాను. తర్వాత వేసి మళ్ళీ లేయర్ కింద వేసి రైస్ మళ్ళీ చికెన్ పీసులు వేసాను అన్నమాట. ఏంటంటే
మేమైతే అస్తమానికి చేసుకుంటాం. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ బాగా అలవాటండి. తర్వాత అయితే రైస్ వేసిన తర్వాత మళ్ళీ చికెన్ పీసులు పైన వేసాను. వేసిన తర్వాత మళ్ళీ మిగిలిన అన్నం కూడా లేయర్ కింద వేసేసానండి. లేయర్స్ కింద వేసుకుంటే బాగుంటుంది ఒకసారే వేసేయకుండా. బాగా వచ్చిందండి. అయితే ఆ రోజు అయితే చాలా బాగా కుదిరింది బిర్యానీ అయితే. కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి. తర్వాత అయితే ఫుడ్ కలర్ వేసానండి. అది మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుందని వేసాను. తర్వాత అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత అయితే పచ్చిమిర్చి అండి. పైన వేసాను పచ్చిమిర్చి అయితే. పొడవు పచ్చిమిర్చి అయితే బాగుంటుంది, పొడవుగా కట్ చేసి అవి వేసానండి. నెక్స్ట్ అయితే కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసేసి, తర్వాత జీడిపప్పు కూడా వేసేసి, ఆ తర్వాత మూత పెట్టేసానండి. కింద అయితే నేను పెనం పెట్టాను, ఆ వీడియో మిస్ అయింది. కింద పెనం పెట్టి అది హీట్ అయిన తర్వాత ఈ గిన్నె పెట్టానమాట. తర్వాత అయితే అది పేషని బౌల్ లాంటిది బోర్లించనమాట, దమ్ము బయటకు వెళ్ళకుండా. దానిపైనేమో రాయి పెట్టాను, ఏంటంటే బయటకు ఆవిరిపోకుండా పెట్టానమాట. తర్వాత అయితే తీసానండి, అది కూడా వీడియో క్లిప్ మిస్ అయింది. తర్వాత అయితే కలిపితే చూడండి ఎంత అలా వచ్చిందో, పొడిగా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందన్నారు. చాలా బాగా వచ్చింది అయితే అండి చికెన్ దమ్ బిర్యానీ. అంత స్పైసీ కూడా లేదు. మా వారైతే స్పైసీగా చేయమన్నారు కానీ అంత స్పైసీగా కూడా లేదు. చాలా బాగా కుదిరిందండి చికెన్ దమ్ బిర్యానీ అయితే. ఏంటంటే నేను కలిపితే సరిగ్గా కలపనని ఈయన కలపమని అనమాట. ఈయనైతే తీస్తున్నారండి. ఏంటంటే పైనుంచి కొంచెం అలాగా మనం వేడిగా ఉన్నప్పుడే తీస్తే గడ్డలు కట్టకుండా ఉంటుంది అన్నమాట, ముద్దగా అవ్వకుండా ఉంటుంది అన్నమాట అండి. తర్వాత అయితే ప్లేట్లో సర్వ్ చేసినప్పుడు అయితే నిక్కి చేయి కదిపేసాడని ఏం తీస్తున్నారన్నమాట. తర్వాత అయితే నిక్కి తింటున్నాడండి. వాడికైతే చికెన్ లెగ్ పీస్ బాగా నచ్చింది, అదైతే తింటున్నాడు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేశాను ఆల్రెడీ, అప్లోడ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.